ఫోన్ రింగ్ అవుతుంది చూడవే. లిఫ్ట్ చేయి. హలో. హాయ్ అక్క, హౌ ఆర్ యు? వల్లి, నేను ఇప్పుడే హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాను. ఇంకో హాఫ్ అన్ అవర్ లో నీ ముందు ఉండబోతున్నా. ఓ యుఎస్ నుండి ల్యాండ్ అయిపోయావా? ఏమండి, యుఎస్ నుంచి వల్లి వచ్చేసింది. ఇంకో హాఫ్ అన్ అవర్ లో మీ ముందు ఉంటుంది. త్వరగా లేచి రెడీ అవ్వండి. వల్లి, అక్క, మై స్వీట్ డార్లింగ్. ఎన్ని రోజులైంది నిన్ను చూసి. ఎలా ఉన్నావు? చూసి చెప్పు. స్లిమ్ అయ్యానా, ఫ్యాట్ అయ్యానా? అడుగుతుంది వెయిట్ గురించి కాదే, నీ గురించి. బాగున్నాను. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? నువ్వు వెళ్ళినప్పుడు కుమారిగా ఉన్నాను. ఇదిగో ఇప్పుడు ఇలా శ్రీమతిని అయ్యాను. మ్యారేజ్ అయ్యాక కాస్త లావు కూడా అయ్యావు. బావగారు దగ్గరుండి తినిపిస్తున్నట్టున్నారు. పోవే. వావ్ అక్క, నీ సెలెక్షన్ సూపరే. బావ చాలా హాట్ గా ఉన్నాడు. కొత్త ఐఫోన్ 10 మోడల్ లాగా. ఏంటండి అలా చూస్తున్నారు? తన నా ఫ్రెండ్ కుందనవల్లి. ఫోన్ లో ఫోటో కూడా చూపించాను. అప్పుడే మర్చిపోయారా? ఓ చెప్పావు కదా, సడన్ గా స్ట్రైక్ అవ్వలేదు. హాయ్. హాయ్. కానీ బావ నిజం, మీ పేరు సూపర్. యాక్చువల్లీ నేనే దగ్గరుండి మీ పెళ్లి జరిపించాల్సి, కానీ ఎగ్జామ్స్ ఉండడం వల్ల మిస్ అయ్యాను. పోన్లే, అప్పుడు మిస్ అయినవన్నీ ఇప్పుడు ఫుల్ఫిల్ చేసేస్తాను. మళ్ళీ పెళ్లి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తావా ఏంటి? హే, ఇంకా ఆపువే. ముందెళ్ళి ఫ్రెష్ అవ్వు, టిఫిన్ చేస్తూ మాట్లాడుకోవచ్చు. ఓకే బాయ్ బావా. నేను రెడీ. ఈరోజు ఏంటి స్పెషల్? చెప్పుకో చూద్దాం. సాంబార్ ఇడ్లీ. యూర్ రైట్. నీకిష్టమని నేనే స్పెషల్ గా రెడీ చేశానే. నువ్వు అసలు ఏది మర్చిపోలేదే. సాంబారు చట్నీ కాంబినేషన్ కూడా. నువ్వు తినవా? ముందు నువ్వు తినే, నేను తర్వాత తింటాను. మరి బావా? అదిగో అక్కడ ల్యాప్టాప్ తో కుస్తీ పడుతున్నాడు. బావా ఉండు, నిప్పు అని చెప్తాను. ఏంటి బావా, ఎప్పుడు వర్కేనా? యుఎస్ నుంచి మరదలు వచ్చింది, కంపెనీ ఇద్దాం, కబుర్లు చెప్దామని లేదా? పద ముందు పద. రమ్ము చెప్తున్నానా? అర్జెంట్ ఆఫీస్ వర్క్. ఆఫీస్ వర్క్ లేదు, ఏమీ లేదు. రా ముందు టిఫిన్ చేద్దాం. రా కూర్చో. ఫస్ట్ ఇడ్లీ, సెకండ్ సాంబార్. బావా 1 మినిట్. మళ్ళీ అంటే? సెల్ఫీ వీడియో. మనం గడిపిన స్వీట్ మెమరీస్ అన్ని కెమెరాలో క్యాప్చర్ చేస్తున్నాను. నేను యుఎస్ కి వెళ్ళాక చూసుకోవడానికి బాగుంటుందని. బావా కాంబినేషన్ ఎలా ఉంది? సూపర్, బాగుంది. ఇంకా కొత్త కొత్త టేస్ట్లు చాలా చూపిస్తాను బావా. ఏంటక్క, గార్డెనింగ్ అంతా నువ్వు ఒక్కదానివే చేస్తున్నావు? చాలా రోజులైందే, సండే కదా. అవునక్క, ఇంత పెద్ద ఇంట్లో మీరిద్దరే ఉంటున్నారు. పని వాళ్ళని పెట్టుకోవచ్చు కదా. నాకిష్టం లేదే. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి తన పనులన్నీ చూసుకోవాలని నా కోరిక. మార్నింగ్ ఇచ్చే బెడ్ కాఫీ నుంచి నైట్ డిన్నర్ దాకా తనకేం కావాలన్నా సరే అన్నీ నేనే దగ్గరుండి చూసుకోవాలి. అదే నాకిష్టం. అప్పుడే నాకు హ్యాపీగా ఉంటుంది. అమ్మా శివరంజని, నువ్వు ఈ జనరేషన్ లో ఉండాల్సిన దానివి కాదు, 50 years బ్యాక్ పుట్టాల్సిన దానివి. అది నేను చూసుకుంటానా? బావా. ఓ హే, సారీ. ఏంటండి ఇది? కొంచెం చూసుకోవచ్చు కదా. చూసుకోలేదు. బావా కావాలని చేసావు కదా నువ్వు. ఉండు నిప్ప అని చెప్తాను. అక్క ఈ ఫోన్ పట్టుకో. బావా నువ్వు కావాలని చేసావు. ఉండు నిప్ప అని చెప్తాను. బావుందా? అమేజింగ్ ఇండియన్ ఫుడ్ బావా. అవునే, ఎగ్జామ్స్ అయిపోయాయి కదా. నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి? ఏముంది,
యుఎస్ లోనే ఇంకో 2 years దాకా సర్వీస్ చేసి ఆ తర్వాత ఇండియాకి వచ్చి హాస్పిటల్ పెట్టి ఫ్రీ సర్వీస్ చేస్తా. అప్పటి వరకు మరి మ్యారేజ్? నో వే. ఫస్ట్ మై గోల్, ఆ తర్వాతే ఏదైనా. మ్యారేజ్ చేసుకుని కూడా పబ్లిక్ సర్వీస్ చేయొచ్చు కదా. నిజమే బావా, కానీ ఇప్పటికిప్పుడు నీలాంటి మంచుడు దొరకాలిగా. ఇంకా ఆపవే, పొగిడింది చాలు. ఐఎమ్ డన్ విత్ మై ఫుడ్. రంజని, రంజని ఏమైంది? బెరర్ బెరర్ సార్ బౌల్ పెట్టేటప్పుడు వాటర్ ఎంత వేడిగా ఉందో చెక్ చేసుకోరా. మినిమం సెన్స్ ఉంటుందా? ఓకే అండి, పర్వాలేదు. సారీ ఏంటి, సారీ ఏంటి. బావా ఏం కూల్ బావా, కాలేదండి. నువ్వు వెళ్ళు. వదిలేయండి. నీకేం కాలేదు? నాకేం కాలేదండి, కూర్చోండి. బావా ఇట్స్ ఓకే, ఓకే కదా. కూల్. పర్వాలేదండి. బావా మేడం, ఐస్ కూల్ క్రీమ్. డౌన్. అరే ఐస్ క్రీమ్, టేక్ ఇట్ బావా ప్లీజ్. అక్క, ఉమ్, నువ్వు నిజంగా చాలా లక్కీనే ఇంత మంచి భర్త దొరికినందుకు. నీకన్నా ముందు నేను బావని చూసుంటే నిన్ను పక్కకు తోసేసి నేను పెళ్లి చేసుకునేదాన్ని. ఇంకా కొత్త కొత్త టేస్ట్లు చాలా చూపిస్తాను బావా. ప్లీజ్ వలి. బాయ్ బావా. నీకన్నా ముందు నేను బావని చూసుంటే నిన్ను పక్కకు తోసేసి నేను పెళ్లి చేసుకునేదాన్ని. ఏమున్నావే సెక్సీగా. బావా దుప్పటి కప్పుకోవచ్చు కదా. ఓకే బావా, గుడ్ నైట్. గుడ్ నైట్. లెవెన్ అవుతుంది, ఇంకా ఏం రాలేదేంటి? ఆ, హ్మ్? ఆ. హ్మ్. ఫోన్తో పాటు ఏదో ఒక రోజు నన్ను కూడా మర్చిపోతారు. ఇదేంటి, మళ్ళీ స్నానం చేయడం ఎవరు షూట్ చేశారు? మొత్తం చూసేసావా? ఏమండి, ఇందులో వల్లి స్నానం మాట్లాడరేంటండి? తను స్నానం చేస్తున్న వీడియో మీ ఫోన్లో. నీ డౌట్ నేను క్లారిఫై చేస్తా. నీకు విషయం చెప్పాలని 4 days నుంచి 4 full బాటిల్స్ తాగా, అయినా ఎక్కట్లేదు. కానీ ఇంత సింపుల్గా ఈ మ్యాటర్ నీకు తెలిసిపోతుందని అస్సలు అనుకోలేదు. మగాడి మాటలు మైండ్ మీద పనిచేస్తాయి, ఆడదాని మాటలు మనస్సుని డిస్టర్బ్ చేస్తాయి. అదే ఆ రోజు వల్లి ఓ మాట అందే రెస్టారెంట్లో, నీకంటే బావ నాకు ముందు పరిచయం అయ్యి ఉంటే డెఫినెట్గా పెళ్లి చేసుకునేదాన్నని. ఆ మాట ఎందుకందో గానీ ఇక్కడ బాగా కిరికేసింది. ఆపండి చాలు, చెప్పడానికి కొంచెమైనా సిగ్గుండాలి. ఏదో బావ కదా అని సరదాగా తనంటే. తను ఏ ఉద్దేశంతో చెప్పినా నా ఉద్దేశం మాత్రం మారిపోయిందే. అయినా నేనేం దాంతో అఫైర్ పెట్టుకుంటానని చెప్పట్లేదు కదా. పెళ్లి చేసుకుని లైఫ్ పార్ట్నర్ని చేసుకుంటానని చెప్తున్నాను. సింపుల్. అసలేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా మీకు? తనకి ఎలాగో అమ్మానాన్న లేరు, మనమే మంచి పర్సన్ని చూసి మ్యారేజ్ చేయాలి. ఒకవేళ మనమే దగ్గరుండి పెళ్లి చేసినా చేసుకోబోయేవాడు చెడ్డవాడైతే, అందుకే నేనే చేసుకుంటే मुग्गरू హ్యాపీగా ఉండొచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. చెప్పు. నీ డౌట్ నేను క్లారిఫై చేస్తా. నీకు విషయం చెప్పాలని 4 days నుంచి 4 full బాటిల్స్ తాగా, అయినా ఎక్కట్లేదు. 4 days నుంచి 4 full బాటిల్స్ తాగా, అయినా ఎక్కట్లేదు. 4 days నుంచి 4 full బాటిల్స్ తాగా, అయినా ఎక్కట్లేదు. 4 days నుంచి 4 full బాటిల్స్ తాగా, అయినా ఎక్కట్లేదు. 4 days నుంచి 4 full బాటిల్స్ తాగా, అయినా ఎక్కట్లేదు. 4 days నుంచి 4 full బాటిల్స్ తాగా, అయినా ఎక్కట్లేదు. 4 days నుంచి 4 full బాటిల్స్ తాగా, అయినా ఎక్కట్లేదు. 4 days నుంచి 4 full బాటిల్స్ తాగా, అయినా ఎక్కట్లేదు. 4 days నుంచి 4 full బాటిల్స్ తాగా, అయినా ఎక్కట్లేదు. 4 days నుంచి 4 full బాటిల్స్ తాగా, అయినా ఎక్కట్లేదు. 4 days నుంచి 4 full బాటిల్స్ తాగా, అయినా ఎక్కట్లేదు. 4 days నుంచి 4 full బాటిల్స్ తాగా, అయినా ఎక్కట్లేదు. 4 days నుంచి 4 full
తనతో నువ్వు మాట్లాడతావా నన్ను మాట్లాడమంటావా? బావా హే, నువ్వు టైంకొచ్చావు. ఆ, ఏం జరుగుతోంది? ఒక్క నిమిషం. మీ అక్కతో డిస్కషన్ అయ్యాక నీ దగ్గరికి వస్తా. వెయిట్, చెప్పవే, నువ్వు మాట్లాడతావా నన్ను మాట్లాడమంటావా? బావా అసలు ఏం జరుగుతోంది? ఏయ్! నిన్ను కాసేపు వెయిట్ చేయమన్నానా? మాట్లాడుతున్నాను కదా. అసలు మీరేమంటున్నారో మీకు అర్థమవుతుందా? అయినా నేనుండగా దాన్ని ఎలా చేసుకుంటారు? ఎస్, నిజమేనే. నేనంత దూరం ఆలోచించలేదు. ఎంతసేపు నీతో ఎలా చెప్పాలని ఆలోచించానే గాని నువ్వుండగా దీన్నెలా పెళ్లి చేసుకుంటానే? ఒకవేళ నువ్వు చచ్చిపోతే? బావా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఆశ మనిషితో తప్పు చేయిస్తుందని తెలుసు కానీ ప్రాణం కూడా తీయిస్తుందని నా మాట ఇప్పుడే వినండి. అర్థమైంది. ప్లీజ్. ఇప్పుడు చెప్పవే, నువ్వు చేస్తావా నన్ను చంపమంటావా? ఏమండి, ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? చంపేయడం ఏంటండి? అసలు మీరేనా ఇలా మాట్లాడుతుంది? నా మాట వినండి, వదిలేయండి. నువ్వు 5 నిమిషాల్లో చచ్చిపోతే మన లైన్ క్లియర్ అయిపోతుంది. నా మాట వినవే. ప్లీజ్ బావా, ప్లీజ్ ప్లీజ్ బావా, అక్కని అది చచ్చిపోయింది. ఇందాకన్నావు కదా నా మాట వింటానని, నన్ను పెళ్లి చేసుకుంటానని. ఇప్పుడు చేసుకో. అక్క అక్క నీ భార్య నన్నావు, వాడితో తప్పు చేశానన్నావు, హత్య కూడా చేశానన్నావు. ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తావురా? చెప్పరా? మొత్తం గుర్తొచ్చేసిందా? ఏం చేయమంటావే? ఓ రోజు సిచ్యువేషన్ అలా డిమాండ్ చేసింది. నీ అక్క అర్థం చేసుకోలేదు. నా కోరిక నన్ను తగ్గించలేదు. ఆ క్షణం కాంప్రమైజ్ అయ్యుంటే ఈ క్షణం ముగ్గురు హ్యాపీగా ఉండేవాళ్ళం కదే. పక్క పంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వడానికి నీలా అది దిగజారిపోలేదురా. ప్రాణం పోయినా సరే నీ చావు కోరుకుంటాను గాని నీతో లైఫ్ కోరుకోను. ఏయ్! కారాపు కార్తీక్, ఏమైంది దుర్గాభాయ్? ఎందుకు రిషి చెప్పింది అబద్ధం అనిపిస్తోంది. ఏంటి మీరనేది? కారు వెనక్కి తిప్పి రిషి ఇంటికి పోని. దుర్గాభాయ్, టైం లేదు కార్తీక్, త్వరగా పోని.
నువ్వు ఒప్పుకోక అది చచ్చిపోయి మధ్యలో నా పరిస్థితి ఏంటే? నేనేమైపోవాలి? వాడి పేరేంటి? కార్తీక్. ఒకవేళ కార్తీక్ గడు వచ్చి నిన్ను కాపాడతాడనుకుంటున్నావేమో. కౌశిక్ గడ్ ఆత్మ నాలో ప్రవేశించిందని నటించి వాళ్ళని రాంగ్ అడ్రస్ కి ఎప్పుడో పంపించేశానే. వాళ్ళ ప్లేస్ కి వెళ్ళి అక్కడ ఏమీ లేదని తెలుసుకొని రావడానికి మినిమం 2 hours పడుతుంది. ఈ లోపు నిన్నిక్కడ ఏం చేసినా కాపాడే దిక్కే లేదు. రావే! రేయ్! చిద్దినా మా జీవితం. నీకంటే మీ అక్కే బెటర్ కదే. సింపుల్ గా ఇంట్లో చచ్చింది. అయినా ఇంతలా పరిగెడుతున్నావేంటే? నువ్వు ఎంత పరిగెత్తినా ఆయాసం తప్ప ఆయుష్ పెరగదే. ఇప్పుడు నీ వెనకాల పరిగెడుతుంటే ఎలా ఉందో తెలుసా? డిస్కవరీ ఛానల్లో పులి జింకను వేటాడుతున్నట్టుంది. ప్రాణం కాపాడుకోవటానికి జింక పరిగెడుతుంది, ఆకలి తీర్చుకోవటానికి పులి పరిగెడుతుంది. అయ్యో పాపం అని పులి ఫీల్ అయిందనుకో, ఆకలితో చచ్చిపోద్ది. అలాగే పోనీలే పాపం అని నిన్ను వదిలేస్తే నేను చచ్చిపోతాను. నువ్వు చేస్తావా? నన్ను చంపమంటావా? ఏయ్, ఏంటి లోపల బయట నువ్వు? ఏంటి అంత కంగారు పడుతున్నావు? సడన్ గా నన్ను చూసేసరికి భయం వేస్తుందా? భయమా? నాకా? ఏంటే ఈ సడన్ సర్ప్రైజ్? నీ చెల్లెల్ని కాపాడడానికి పైనుండి పర్మిషన్ తీసుకుని వచ్చినట్టున్నా? దాన్ని కాపాడేద్దామనే? ఇందాకొక కథ చెప్పావే, అదే పులి జింక అని. అందులో ఓ చిన్న చేంజ్. ఇప్పుడు ఆ కథలో పులిని నేను. మరి జింక నేనా? అంటే ఏంటి? నన్ను చంపేస్తావా? గుడ్ జోక్. కొంచెం వెయిట్ చేస్తే ఎలాగో వచ్చావు కదా, దాన్ని కూడా తీసుకెళ్తావు. కానీ ఇంత జరుగుతున్నా నీ కళ్ళల్లో భయం లేదంటే? ఓహో, శివరంజని వచ్చిందని ధైర్యం వచ్చిందా? నీ ధైర్యం అలాగే ఉంచుకో. అదొచ్చి ఎలా కాపాడుతుందో నేను చూస్తాను. ఇందాక నా ధైర్యం ఏంటని అడిగేవే, ఆ ధైర్యం వీడే. కార్తీక్, ఇలాంటి వాళ్ళు బ్రతికుండడానికి వీల్లేదు. చంపై కార్తీక్. రే, ఈరోజు నిన్నెందుకు వదిలిపెట్టానో తెలుసా? తను మర్చిపోయిన గతాన్ని గుర్తు చేయడం కోసం. హాస్పిటల్, వాటర్ ట్యాంక్, స్విమ్మింగ్ పూల్, మల్హోత్రా, ఆ దుర్గాబాయ్ దగ్గర, ఇలా ప్రతి చోట తన గతాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నించాను. భర్త అనేవాడు ప్రేమని పంచే తల్లిలా, కష్టం తీర్చే తండ్రిలా, బాధను పంచుకునే ఒక స్నేహితుడిలా ఉండాలి. కాని ఒక ఆడదాని సుఖం కోసం ప్రాణం తీసే మృగంలా కాదు. అలాంటి మృగం ఈ భూమి మీద ఉండకూడదు. కార్తీక్, నన్ను చంపడానికి అందరూ కట్టకట్టుకొని వచ్చారా? లేరా? చంపు! నన్ను చంపుతాడట. లే, చంపరా! లే!
కార్తీక్ నన్ను చంపదు, ప్లీజ్ కార్తీక్ నన్ను చంపదు. కార్తీక్ 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 ఆర్ యు ఓకే?